ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి జాతకం గురించి తెలుసుకుందాం. జూలై 26వ తేదీన శనివారం రోజున అయితే ఈ మేష రాశి వారు బాధపడుతూ ఈ ఫోన్ కాల్ అనేది మీరు ఎత్తుతారు. కనుక ఆ ఫోన్ కాల్‌లో ఎలాంటి బాధాకరమైన విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు, అలాగే మీరు శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గనుక చూసినట్లయితే గనక ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువుల అందరి పట్ల కూడా ప్రేమ అభిమానాలు చాలా కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు. ఈ రాశి వారు ఏ పని అప్పగించినా కూడా బద్ధకించకుండా ఆ పనిని పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. అయితే పనిచేసే క్రమంలో వారి ఆరోగ్యాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే పని పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి బంధుత్వాన్ని కానీ, స్నేహాన్ని కానీ నిలబెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గరైనా ధనం ఎక్కువగా ఉంటుందో వారిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అందుచేత ధనంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా మంచిదే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు వీరి దాన ధర్మాలు చేయటం కూడా చాలా మంచిదే. ఇక ఇలా చేయటం వల్ల సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా వీరికి పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ స్వయం కృతపరదం వల్ల, అంటే పనిలో పడి వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చిన్నపాటి గాయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. తగిన విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయటం చాలా అయితే అవసరం. యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయటం మంచిది. కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అయితే అవసరం. లేదంటే ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులను, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే ఉన్నాయి. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఏది అడిగినా ఖచ్చితంగా వారు చేయటానికైతే ఎక్కువగా ప్రాధాన్యత చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వీరు ఎన్నోసార్లు ఇతరుల అభిప్రాయాల కోసం తలవంచరు. ఎవరైనా వీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకున్న వీరి కోపంతో స్పందించకుండా ఇంకా నేను అర్థవంతంగా ఎలా చెప్పగలను అనే కోణంలో ఆలోచించుకుంటూ ఉంటారు. ఇది మీ పెద్దతనం. లోకంలో ఎక్కువగా మంది వారి బాధలను అరిచి చెప్తారు. కానీ వీరు బాధను గుండెల్లో పెట్టుకుని నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు. నిశ్శబ్ద ప్రయాణమే మిమ్మల్ని ఒక ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్ది. ఎందుకంటే వీరు ఒంటరిగా ఓ సముద్రంలా లోతిరగని ఓ శక్తిగా ఉంటారు. వీరు ఆశ్చర్యపోతారు. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఈ పరిస్థితులు కూడా ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అని. నిజానికి మీ ఆలోచనలు, మీ స్పందనలకు ఒక సాధారణ మనిషికి అందనివి మీరు చాలా లోతుగా భావ ప్రధానంగా అయితే ఆలోచిస్తారు. అదే మీ గొప్పతనం ఈ మేష రాశిదని చెప్పుకోవచ్చు. మీరు సత్యాన్ని ప్రతినిత్యం వహించే వ్యక్తి. మీరు స్వలాభం కోసం కాదు, సమాజం కోసం, మీరు ప్రేమించే వారి కోసం, మీరు నమ్మిన విలువల కోసం జీవించగలుగుతారు.
మీరు కావాల్సింది గొప్పగా పదవి కాదండి. మీకు గౌరవంగా ఉండే జీవితం. మీరు చేసిన మంచి పనిని ఎవ్వరు గుర్తించకపోయినా మీరు మాత్రం చేయడం మానరు. ఎందుకంటే అది మీ సహజంగా ఉన్న గుణమని చెప్పుకోవచ్చు. ఒంటరిగా గెలిచిన ఇతరుల కోసం గెలవాలని కోరుకుంటారు ఈ యొక్క మేషరాశి వారని చెప్పుకోవచ్చు. మీరు హృదయ విశాలంతా ఎవరో మీద నింద వేసినప్పుడు మీరు వెంటనే మీరు గమనించి మౌనంగా అయితే ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారు మౌనంగా ఉండటం అంటే బలహీనత కాదు. మీరు అంతులోనే వాళ్ళ అర్థం చెప్తున్న లోతుని వారి శాంతిని గ్రహించి సమాధానంగా దూరంగా ఉండిపోతారు. అదే నిజమైన సానుభూతి. మీరు కలలో కంటారు కానీ ఆ కలలో ఆకాశంలో ఎగిరే కలలాగా కాక భూమిపై నడిచే ఆశగా ఉంటాయి. మీ కలల వెనుక ఓ ప్లాన్ ఉంటుంది. మీరు అనుకున్న దాన్ని సాధించడానికి మీరు ఎంత అవసరమైనా, ఎంత త్యాగాన్నైనా, ఎంత కష్టాన్నైనా వీరొక్కరు భరిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ ఖచ్చితంగా సాధించి తీరాలి అనే ప్రయత్నాలు అయితే వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అయినా వీరి యొక్క ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి. వీరు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటారు. అంతా పట్టుదల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు పెట్టుబడుల విషయంలో అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బులు లావాదేవీలు జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలను సంపాదించిన వ్యవహారాలు చేసేవారికి కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైన చివరికి పూర్తయితే చేస్తారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు చదువుపై ప్రభావం చూపవచ్చు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి అయితే పెరుగుతుంది. ఇక లోతైన అధ్యయనంలో ఇది కొంతవరకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేషరాశి వారు జూలై 26వ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారు బాధపడుతూ ఒక ఫోన్ కాల్ అనేది మీరు ఎత్తుతారు. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక బాధాకరమైన వార్త అయితే రాబోతుంది. ఇక ఈ మేషరాశి వారి జాతకులకు అయితే కొన్ని అనుకూలంగా అలాగే మరికొన్ని ప్రతికూలమైన అంశాలైతే జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క వార్త కుటుంబ సభ్యుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ మీరైతే వినబోతున్నారు. ఫోన్ కాల్ మాట్లాడుతూనే మీరు భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యల బారిన పడిన కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, స్నేహితుల గురించి కావచ్చు, వీరికైతే కొన్ని విషయాలు ఇప్పుడైతే తెలుస్తాయి. ఈ కారణం చేత వీరు చాలా అయితే బాధపడుతూ ఉంటారు. ఇక ఆందోళనకు గురి కావడానికైతే ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితి ఈ విధంగా మారబోతుంది. ఇక ఈ మేషరాశి వారికి సంబంధించి కుటుంబంలో కొన్ని విచారకమైన సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి సంబంధించి ఒక ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశాలైతే ఉన్నాయి. వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో ప్రమోషన్ దక్క సూచనలు కొంచెం బహుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇటువంటి కొన్ని సమస్యలు రావటానికైతే అవకాశాలైతే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గ్రహచారాలు అనేవి ఏవి బాగాలేవు. ఈరోజు కొన్ని బాధాకరమైన సంఘటనలు అయితే వీరు ఎదుర్కొనబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 26వ తేదీన శనివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీరు బాధపడుతూ ఇలాంటి సంఘటన అయితే తెలుసుకునబోతున్నారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఈరోజు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ అయితే ఉంటారు ఈ రాశివారు. కనుక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం 100% మాత్రం ఇదే.